మెదక్ జిల్లా చేగుంట గ్రామంలో అమానవీయ ఘటన సంచలనంగా మారింది. గ్రామం చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కర్రె నాగమణి నిన్న ఉదయం మృతి చెందగా కుటుంబ సభ్యులు చేగుంట వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కానీ నేడు ఉదయం కుటుంబ సభ్యులు చితిని సందర్శించగా ఆశ్చర్యకరంగా సగం కాలిన శవంపై నీళ్లు పోసి చితిలోంచి బయటపడేసిన దృశ్యం కనబడింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వైకుంఠధామంలో కొద్ది రోజుల క్రితం మరో వృద్ధురాలు మురాడి నరసమ్మ చితి నుండి తలభాగం, చితాభస్మం, దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకోవడం గ్రామంలో భయాందోళనకు దారితీసింది. చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న చనిపోయింది. నేను సాయంత్రం అంత్యక్రియ చేసాము. ఆమె అంత్యక్రియ అయినాక మేము సాయంత్రం వచ్చేసాము. పొద్దున వెళ్ళి చూసేసరికి చాయ్ పెట్టి పెడదామని వెళ్ళేసరికి మొత్తం ఆమె శరీర భాగాలు తల నుంచి పక్క బుక్కల దాకా పక్కకు జరిపేసారు. ఆ కాలు బుక్కలు కూడా పక్కకు ఇచ్చేసారు. మాకు బాధ అనిపించి మేము పిఎస్కి వెళ్ళాము, కంప్లైంట్ చేసాము సార్ వాళ్ళకు. వాళ్ళు కూడా వచ్చారు, సార్ వాళ్ళు వచ్చారు, చూసారు. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నాను. ఆమె కోసమే, ముక్కు పుల్ల కోసమా, దేనికోసం చేసిరు, ఎవరు చేసిరు అనేది మాకు తెలుస్తలేదు. దానిపైన చర్య తీసుకోవాలని వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఏం బాధ్యతగా ఏం చేస్తలేరు, పని చేస్తలేరు. పైసలు కావాలన్నా కానీ మళ్ళీ తెచ్చిచ్చినాము. వాళ్ళు ఇక వాళ్ళ పైన కూడా మాకు సరైన పని చేస్తలేరు. వాళ్ళు ఏదో మా తీసుకున్నప్పుడే పైసలు కావాలి, ఇన్ని వేలు అడుగుతారు, కానీ మా కోసం ఏం చేస్తలేరు. ఇటువంటి 2-3 జరిగినాయి కూడా ఎవరు పట్టించుకుంటారు. ఈరోజు చేగుంటలోని వైకుంఠధామంలో జరిగిన అమానీయమైన సంఘటన చాలా బాధాకరం. నిన్న దాన సంస్కారాలు చేసిన కర్రె నాగమణి అని చెప్పి మా ఇంటి పక్క ఆమె చితి మీద నీళ్లు పోసి, శవం మీద నీళ్లు పోసి మొత్తం శవ సంబంధించిన భాగాలన్నీ చిల్లచిత్తుగా అక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. అలాగే మొన్న మా అమ్మమ్మైన నరసమ్మది దాన సంస్కారాలు చేస్తే ఆమె తలకు సంబంధించిన భాగాలు మొత్తం దుండగులు ఎత్తుకుపోయారు. అలాగే రెండింటి మధ్యలో, శవాల మధ్యలో ఉన్నది, చితుల మధ్యలో ఉన్న నార్సింగ్ చెందిన పోచమ్మల మల్లయ్య ఆయనకు సంబంధించిన శరీర భాగాలైన తలకు, కాళ్ళకు సంబంధించిన మొత్తం భాగాలన్నీ చితాభస్మంతో సహా ఎత్తుకెళ్లారు. ఇట్లాంటి విషయం ఇప్పటివరకు చేగుంట గ్రామంలో అసలు జరగలేదు. ఇట్టి విషయంలో చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి గారికి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసి ఆయన తక్షణం స్పందించి విచారణ చేపట్టారు. ఇట్లాంటి సంఘటన మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడా జరగకుండా దుండగులపై వాళ్ళని పట్టుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని కఠినమైన చట్టాలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. ఇటు విషయంలో చేగుంట ప్రజలు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. తొందరలో పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఉంటాను మేము శ్మశాన వాటికి పోయి ఆమెకు పెడదామని పోయి చూసేసరికి అక్కడ ఉన్న వస్తువులు చూస్తే అన్నీ చిల్లా చెదరైనవి. ఎక్కడేం లేదు, అన్నీ ఇక్కడ పడేసారు, ఇక్కడ పడేసారు. ఏమన్నా చూస్తే అది పెద్ద కట్ట తీసి ఇట్లా గెలిపారు, అన్నీ చేసారు. కానీ దీనివల్ల మాకు అనుమానం వచ్చి వెంబడే స్పందించి చేగుంట పిఎస్ పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ వచ్చి కానిస్టేబుల్ని పంపించారు. కానిస్టేబుల్ పంపిస్తే కూడా మేము కూడా వాళ్ళకి చెప్పినాం. అక్కడ వాళ్ళు శ్మశాన వాటికలు ఏమంటారంటే ఏదో దొంగల పని ఇట్లాంటి చాలా జరిగినాయి అంటే, ఇప్పుడు జరిగినాయి, మనం ఇప్పటి నుంచి ఏం చేసారు, ఇప్పుడు కొత్తగా అయింది అని అన్నారు. కొత్తగా ఎట్లయితుంది? మీకు తెలియంది అవుతుందా? వీళ్ళు తెలియంది అవుతుందా? ఇంత లేదు, ఒక బాధ్యత లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తారు, ఇక్కడ సర్ప్రైజ్ ఏం చేస్తారు? మేము కూడా అడుగుతాం సార్, మాకు జరిగింది కాదు, మా బాధ మాకు కానీ కాదు, ఇంకొకరికి కూడా జరుగుతుంది, మేము ముంగడ కూడా జరగవచ్చు. ఎందుకు స్పందించాలి? ఎవరైనా స్పందిస్తే ఏమవుతుంది తెలుసా? ఒక ప్రణాళికలను వస్తుంది, ఒక భయం అనేది వస్తుంది. ఎవరికైనా భయం అనేది వస్తుంది. ఎందుకు చేస్తారు? శుద్ధ పూజలు చేస్తురా, లేకపోతే బంగారం గురించి చేస్తురా, లేకపోతే శరీరం కాలిపోయినాక మొత్తం తీసుకుపోయి ఏం చేస్తారు సార్ మీరు? ఇక్కడ ఉన్న వాళ్ళు పిఎస్ వాళ్ళు మీరు కూడా ఇంత కూడా పట్టించుకోకపోతే, నేను అడిగి వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు మాకు జరిగింది సార్, మేము వాస్తవం వచ్చి వెలుగులోకి వచ్చినాం. ఇంతకుముందుకు ఎన్ని జరిగిండొచ్చు ఇట్లా, అవునా కదా?